ఓకే. శ్రీవర్ధన్ గారు ఏంటి మీరు కూడా అంటే బీజేపీ తరఫు నుంచి కూడా జీవో నెంబర్ 27 రద్దు చేయాలన్న డిమాండ్ ఉన్నది. అంటే ఎందుకు మీకు కూడా డౌట్ ఉందా, అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది అని చెప్పేసి? ఇది 100% అండి. దీంట్లో చాలా స్పష్టంగా మా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ దీనికి సంబంధించిన విషయాలు మీడియా ముందు ఉంచారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా నిన్న మాట్లాడారు. ఏదైతే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారో ఈరోజు అంటే పేరు హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతా ఉంది, ఇండస్ట్రీస్ ని తరలిస్తాము అని చెప్పి ఒక సాక్ ఏదైతే ఉందో, సో కాలుష్యం లేనటువంటి అనేక పరిశ్రమలు కూడా హైదరాబాద్ లో పెట్టొచ్చు. ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మొన్న కలిపినటువంటి జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఈ యొక్క విస్తీర్ణ అనేది చాలా పెద్దగా అయిపోయింది. సో ఈ రోజు హైదరాబాద్కు అవతల తరలించేటటువంటి కొన్ని ఫ్యాక్టరీలు, సపోజ్ ఏదైనా ఐరన్ ఇండస్ట్రీ లాంటి ఫ్యాక్టరీలు ఉన్నాయనుకో, అవి కాలుష్యాన్ని ఉన్నాయి, అవి పంపించాలి. కానీ ఇండస్ట్రీలో కాలుష్యం లేనివి అనేక మంది ఉన్నాయి. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఆ యొక్క జీవనం మీద ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ పరిశ్రమలను బయటికి తరలించినప్పుడు వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఒకవైపు ఉంది. రెండో వైపు ఈ పాలసీలో ఏదైతే ఉందో, ఈరోజు పారిశ్రామిక వాడలు పెట్టేటప్పుడు ప్రభుత్వాలు మీకు తెలుసు ఎక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ పెట్టినప్పుడు ఎవరి భూములు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి రైతులు భూములను తీసుకొని ఆ రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని మార్కెట్ వాల్యూలు కాకుండా ఆ రోజు ఎస్ఆర్ఓ వాల్యూలు ఏదైతే ఉన్నాయో దాని మీద రైతులకు గతంలో ప్రభుత్వాలు గుంజుకొని తీసుకున్న పరిస్థితులు ఈ మధ్యలో కూడా చూశారు. మన కొడంగల్లో భూ పారిశ్రామిక వాడని పెడతామని చెప్పేసి బలవంతంగా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఏదైతే పారిశ్రామిక వాడని చేయాలన్నప్పుడు రైతుల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో ఇలాంటి భూములను హైదరాబాద్ లో 9,292 ఎకరాలను గత 50, 60, 70 ఏళ్ల నుంచి ఈ యొక్క ప్రజల యొక్క భూములను తీసుకొని పారిశ్రామిక వాడలుగా మరి అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక కాలుష్యం అనే పేరుతోటి ఈ భూములను వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం ఎంతవరకు న్యాయం అనేది ఇలా ప్రజల నుంచి వస్తున్నట్టు క్వశ్చన్. నువ్వు ఆ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎందుకు ప్రజలు నీకు ఆ ల్యాండ్ ఇచ్చారు? ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అవన్నీ శ్రీవర్ధన్ సార్, ఇదే ఇండస్ట్రీకి సంబంధించి అంటే ముఖ్యంగా పొల్యూషన్ అనేటువంటి ఈ అంశంతో వాళ్ళకు వేరే దగ్గర ఫెసిలిటీ కల్పిస్తామంటున్నారు కదా, ఇక్కడ మల్టీ జోనల్ థింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు కదా. నేను అదే మనం ఏమంటున్నామంటే మన పేదల భూములు తీసుకొని నీవు ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పారిశ్రామికలకు ఇచ్చావు. ఎస్. సో ఈ రోజు మీరు ఇండస్ట్రీ పాలసీలో ఇంకొక వేరే దగ్గర తీసుకొని పోతారు. మరి ఈ భూములకు ఎస్ఆర్ఓ పాత రేట్లు అయితే ఉన్నాయో, సపోజ్ 10 సంవత్సరాల క్రితము దాని వాల్యూ ఒక 2 కోట్లతో చేసి ఉంటే దానికి ఈ రోజు 30% కట్టి మల్టీ జోన్ గా మార్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క 27 నెంబర్ జీవోని తీసుకొని వచ్చింది. సో హైదరాబాద్ లో కోకపేటలో 160 కోట్లు 170 కోట్లకు అమ్ముతున్నటువంటి భూములు, మరి రాజేంద్ర నగర్ దానికి దగ్గరలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలను కన్వర్షన్ చేసుకున్నప్పుడు పాత ఎస్ఆర్ఓ రేట్లు అంటే 1 కోటి 2 కోట్లు ఆ రోజుల్లో దాని వాల్యూ ఉండింటది. దాంట్లో 30% కడితే ఇవాళ మీరు మల్టీ జోన్లుగా అవకాశం ఇచ్చినప్పుడు దాని విలువ ఈ రోజు మార్కెట్ వాల్యూ అదే ఒక ఎకరా విలువ 100 కోట్లు 120 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు విలువ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఈ యొక్క భూదందా అయితే జరుగుతుందో, పోనీ ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిన తర్వాత అందరి పారిశ్రామికవేత్తలకు ఇది కన్వర్షన్ చేస్తుంది అంటే చెయ్యదు. మళ్ళీ ఇండివిజువల్ ఫైల్, ఇండివిజువల్ వ్యవహారాలు జరిగినప్పుడే వాటిని రిలీజ్ చేసేటువంటి సిస్టాలు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇలా ప్రజలందరూ కూడా అర్థమైంది. సో ఇక్కడ నుంచి ఏదైతే ట్యాక్స్ అంటే శ్రీవర్ధన్ సార్, కొంతమందికి అప్పుడే అంటే యాజమాన్య హక్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో. అంటే మొత్తం పూర్తి స్థాయిలో అంటే లీజ్ పైనే ఉన్నటువంటి వాళ్ళు కాకుండా యాజమాన్య హక్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల భూములకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. అవును, నేనేమంటున్నా, సో వాళ్లకు పూర్తి స్థాయిలో తీసుకునే అవకాశమే ఉంటుంది. ఈ వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఈ 30 to 50%, 30 అని పర్టికులర్ గా మెన్షన్. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడల్లా ప్రభుత్వం మాటను మారుస్తా ఉంది. ఇవాళ మీరు తీసుకొచ్చిన జీవో 27 స్పష్టమైనటువంటి విధానం ప్రజల ముందు పెట్టు, చర్చ పెట్టు. ఈ రోజు మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి. నేను ఏమంటున్నా, ఏ ఇండస్ట్రీ అయినా ఒక 20-30 ఏళ్లకు మీకు ఇప్పుడు కొడంగల్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఈ రోజు మార్కెట్ వాల్యూ ఆడ 60-70 లక్షలు కోటి రూపాయలు ఉంటే ప్రభుత్వం
పారిశ్రామిక అవసరాల కోసం 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి భూములను ఈరోజు గుంజుకుంటుంది. సో గుంజుకున్నటువంటి భూములను ఇంకో 50 ఏళ్ల తర్వాత అమ్మినప్పుడు అది 100 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇట్లనే హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 19 పారిశ్రామిక వాడలన్నీ కూడా గత 50-60 ఏళ్ల నుంచి అప్పట్లో ఉన్నటువంటి భూములను గుంజుకొని ఇండస్ట్రియల్ పార్కులుగా ప్రభుత్వం ప్రకటించి ఆ భూములను ఏదైతే ఈ యొక్క ఇండస్ట్రీలకు ఇచ్చారో ఈ రోజు నువ్వు మారుస్తున్నప్పుడు ప్రభుత్వమే ఆ భూములను వెనక్కి తీసుకో, మరి నువ్వు ఏదైతే ఇచ్చావో అది తీసుకో, లేదు రెగ్యులరైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ రోజు మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ మార్కెట్ వాల్యూతో నువ్వు రెగ్యులరైజ్ చేయండి. ఈ రోజు కొంతమందికి ల్యాండ్లు రెగ్యులరైజేషన్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, మార్కెట్ వాల్యూలతో రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు. సో అట్లాంటి వచ్చినప్పుడు ప్రభుత్వానికి లాభం వస్తుంది కదా. మరి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే అంటే మార్కెట్ ఎస్ఆర్ఓ రేటు కన్నా 30%, అది పాత ఎస్ఆర్ఓ రేటు మీద 30% కడితే దీన్ని రెగ్యులరైజ్ మల్టీ జోన్లుగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసం దీనిలో చాలా స్పష్టంగా ఈ యొక్క భూ కుంభకోణం ఉంది అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు ఆరోపణ. దీని మీద సమగ్రమైనటువంటి వీటిని ఫస్ట్ రద్దు చేయాలని అంటే చెప్తున్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ లెక్క కాకుండా పాత ఎస్ఆర్ఓ అంటే దాని ప్రకారం కౌంట్ లెక్క కడుతున్నారని అంటున్నారు. దాంట్లో 30% ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకోమని చెప్తుంది.